హే గాయ్స్, వెల్కమ్ టు వ్లాగ్ హబ్. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో ఇప్పుడు మీకు నేను చూపిస్తా, వచ్చేయండి. ముందుగా ఒక బౌల్లో చికెన్ తీసుకుని తగినంత ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మ్యాగ్నేట్ చేసుకుని 10 నిమిషాల పాటు మూత పెట్టుకుని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని బౌల్లో వేసుకుని 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు చికెన్ ఉడకనివ్వాలి. ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చికెన్ పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని బౌల్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని దాంట్లో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాంట్లో టమాటా ముక్కలు, క్యారెట్ తురుము వేసుకుని 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత మూత పెట్టుకుని 2 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన దాంట్లో కరివేపాకు, కొత్తిమీర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత దాంట్లో ఎగ్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీకు ఎగ్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. నేనైతే మీడియంగా కావాలని మంచుకి 2 చొప్పున వేసాను. ఎగ్ డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఎగ్ డ్రై అయిపోయింది. దీంట్లో ముందుగా పెట్టుకున్న చికెన్ ఫ్రైని వేసేసుకోండి. చికెన్ ఫ్రై వేసుకున్న తర్వాత వైట్ రైస్ వేసుకోండి. వైట్ రైస్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని ఆరబెట్టుకోవాలి. ఇలా వేడివేడి వేస్తే అన్నం ముక్కలు ముక్కలు అయిపోతూ ఉంటుంది. దీంట్లో తగినంత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మొత్తం అంతా కలిసి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని రైస్ మొత్తం హీట్ అయ్యే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అంతే, వేడివేడి చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇది మిగిలిపోయిన అన్నంతో కూడా చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ ఇది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.